హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం. సో ఈ విధంగా మనకు ఆల్రెడీ ఎక్కడైతే బ్రిడ్జెస్ అయితే ఉన్నాయో, అంటే ఇప్పుడు ఈ విధంగా వాటర్ ఫ్లోయింగ్ ఇది మున్నేరు వాగండి. ఈ మున్నేరు వాగ్ పైన ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీనిపైన మొత్తం కూడా వాటర్ అనేది ఇలా స్టక్ అయిపోతూ ఉంది. సో ఇది స్టక్ అయిపోవడం వల్ల మనకు రోడ్డు ప్రమాదం, అంటే బ్రిడ్జ్ ప్రమాదం అయ్యేటువంటి అవకాశం ఉంది. సో మన ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా దీన్ని క్లీన్ చేస్తున్నారండి. మొత్తం కూడా ఇటు నుంచి అటు వరకు చివరి వరకు మొత్తం కూడా ఈ విధంగా క్లీన్ చేస్తున్నారు. ఇలా చేసుకోవడం వల్ల మన బ్రిడ్జిని మనం కాపాడుకున్నట్టు అవుతుంది. సో తోటి ప్రయాణికులకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. అదేవిధంగా రహదారి ప్రమాదాల్లో పడకుండా మనమైతే కాపాడుకున్నట్టు అవుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యత, తమ దగ్గరలో ఉన్నటువంటి బ్రిడ్జిని ఖచ్చితంగా ఈ విధంగా శుభ్రం చేసుకోవాలని. ఈ విధంగా వాటర్ పోయేటువంటి హోల్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మట్టితో కూరుకుపోయి ఉంటుంది. దాన్ని క్లీన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా వాటర్ నిలిచేటువంటి అవకాశం అయితే ఉండదండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా ఖచ్చితంగా దీన్ని అయితే క్లీన్